భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీడీఎస్యు, ఐఎఫ్టియు, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఏఐపీకేఎస్ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ, నాడు జాతీయ ఉద్యమ కాలంలో తన పోరాటాలతో తెల్లవారిని గడగడలాడించిన వీరుడు భగత్ సింగ్ అని, 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీర కిషోరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు చందు, గంగా కిషోర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ మండల అధ్యక్ష కార్యదర్శులు శంకర్, సుల్తాన్, సాయిలు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు నాగమణి, ఐఎఫ్టియు నాయకులు ఇర్షద్ పాషా, కాజా, నజీర్ మరియు సంజయ్ సింగ్, రతన్ సింగ్, పంజాబ్ సింగ్, శంకర్, లక్ష్మణ్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి మేము ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా భగత్ సింగ్ ఆ రోజు తెల్ల దొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో ఆయన అగ్రభాగాన ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. అంటే తెల్ల వాళ్ళని గడగడలాడించినటువంటి ఈ వీర కిషోరం భగత్ సింగ్ ఆయన ఈరోజు ఏ ఆశయాల కోసమైతే, అంటే ఆ రోజు జరిగినటువంటి జాతీయ ఉద్యమంలో ఆయన నిండు ప్రాణాలని 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ఎక్కి ముద్దాడినటువంటి గొప్ప వీరుడు భగత్ సింగ్. ఆ రోజు ఏదైతే దేశానికి ఉన్నటువంటి బానిస సంఖ్యలను తెంపేయాలని చెప్పి, సామ్రాజ్యవాదుల్ని దేశం నుండి వెళ్ళగొట్టాలని చెప్పి ఆయన పోరాటం చేసిండు. ఈరోజు నల్లదొరలు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదని, పేద ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి దేశ పౌరులు కష్టపడి సంపాదించినటువంటి సంపదనంతా ఈరోజు పరాయి పాలకులకు అప్పచెప్పుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాటం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు, తినతందుకు తిండికి లేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ నేడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే మతోన్మాద విధానానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పిలుపునిస్తున్నది. జిందాబాద్, జిందాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.